మీరు మొన్న మేము జిల్లా బంద్ పిలిపించినందుకు మీరు ఒక రోజు ముందే ర్యాలీలు ధర్నాలు చేసిరు. దేనికోసం చేసిరు అనే దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అంటే ఒక బీసీ బిడ్డకు ఇవాళ అది ఒక సర్పంచ్ కంటే కూడా పెద్ద పదవి ఏం కాదు. అదొక డీసీసీ ప్రెసిడెంట్ అంటే మీ పార్టీలోనే ఒక మంచి పొజిషన్ ఉన్నట్టు పదవి. ఆ పదవి ఇస్తే కూడా మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఇలా మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నేను నా కులమే ఇయ్యాల నన్ను ఈ పదవి రాకుండా చేసింది అంటారు. అది వాస్తవం. మీరు ఎక్కడ కొట్లాడాలి? మీ మంత్రి గారి కాడ కొట్లాడాలి, మీ అధిష్టానం దగ్గర కొట్లాడండి. అంతేగాని ఇచ్చిన పదవి ఇచ్చిన వాళ్ళ మీద మీరు మాట్లాడడం ఎంతవరకు సహజం? ఇంకోటి ఏంటంటే ఎప్పుడో వెనకట జరిగింది, 3-4 ఏళ్ల కింద జరిగిన పంచాయతీ అది. మీరు అయ్యాల కేసులు పెట్టండి. ఆ రోజు పెట్టిన దానికి ఆ రోజే ఉండు. కానీ ఆ రోజు దాన్ని ఈ రోజు దృష్టిలో ఎట్లా పెట్టుకుంటారు? ఇలా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, మేము బాధపడుతున్నాం, మా మనసంతా బాధపడ్డదంటే ఎవరు చేస్తున్నారు ఆ వైరల్? మీ కార్యకర్తలు చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. మీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోక మీరు బీసీ సంఘాల మీద పడితే ఏం లాభం? మీకు ఇవాళ 1,10,000 ఓటు బ్యాంక్ వచ్చింది. మన ఎలక్షన్లో 50,000 మెజార్టీ వచ్చింది. ఎవరిచ్చారు ఈ మెజార్టీ? ఇవాళ 60% ఉన్న జనాభా, బీసీ జనాభాలో 60% ఉంది మా జనాభా దేశంలోనే. మరి ఇంత జనాభా లేకుండా ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి మంచి 50,000 పైన మెజార్టీ వచ్చింది అంతటా కూడా. అంటే మీరు వేసుకుంటేనే, మీ అగ్రవర్ణం వేసుకుంటేనే అంత ఓటు బ్యాంక్ వచ్చిందా? మేమందరం కూడా మిమ్మల్ని గౌరవించినాం. మీరు కావాలి, మీరు ప్రజాప్రతినిధి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఎన్నుకుంటేనే మీరు ఇవాళ ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు, రేపు ఫ్యూచర్లో ఇంకేదన్నా అవుతారు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కూలీ నుంచి వచ్చినటువంటి ఏది కుల వృత్తులు చేసుకుంటా పైకి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ మన కైలాస్ నేత గారిని, ఆయన ఎన్నో 153 కేసులు ఇప్పటికే ఆయన మీద ఉన్నాయి. ఆ కేసులన్నీ చూసుకుంటూ కూడా ఇవన్నీ చేస్తుంటేనే కదా ఇవాళ పదవి వచ్చింది. దేనికి వచ్చింది ఆయనకి? ఇవన్నీ చేసిండు కాబట్టే ఇలాంటి బిడ్డ మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎంతో మందిని స్టూడెంట్లను ఎంతో మందిని ఉద్రేకపరిచి ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిండు, పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంగానే ఈయన ఇవాళ అందరినీ కలుపుకోగలుగుతాడు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ వాదులంతా ఏకాంతం చేయగలుగుతాడు, ముందుకు తీసుకుపోతాడు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక పదవి ఇచ్చారు. మాకు రావాల్సింది ఏంది? ఒక పదవి కాదు. ఇవాళ జిల్లాల కనీసం మీరు పోయినసారి ఎంత ఇచ్చారు రిజర్వేషన్ పరంగా, ఈసారి ఎంత ఇచ్చారు? మీరే ఆత్మవిమర్శన చేసుకోండి, గుండె మీద చేసుకోండి, ఎంతవరకు న్యాయంగా మీరు ఉన్నారనేది. కనీసం ఈ పార్టీ పదవి ఇస్తే కూడా ఓరవలేకపోతే మీరేం రిజర్వేషన్లు చేస్తారండి? ఇవాళ మీరు ఆ పదవులు ఉండి మీరు ఏం రిజర్వేషన్ అంటే మీరు 42% చేస్తాము మేము కొట్లాడుతున్నాం అంటే మేము నమ్మాలనా? ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ మేము కనుక కైలాష్ నేత కనుక ఎలాంటి ఇబ్బంది జరిగినా ఆయన తీసేసినా కూడా ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా అట్టుడుకుతుందని కూడా మేము ఈ వివరంగా చెప్తున్నాం. మేము కంపల్సరీ ఒక ఉద్యమకారునికి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయిన పున్నా కైలాస్ నేత గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పదవి కట్టబెట్టినందుకు నల్గొండ జిల్లా బీసీ జేఏసీ తరఫున కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అది జీర్ణించుకోలేక తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి, ఈ తెలంగాణ రాజ్యాధికారంలో హక్కు కలిగినటువంటి వ్యక్తి పున్నా కైలాస్ నేత గారికి ఆ డీసీసీ పదవి వచ్చినందుకు వారు జీర్ణించుకోలేక ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మీరు రాసినటువంటి లేఖని ఉపసంహరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా జిల్లా మంత్రి గారిని బీసీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకయ్యా ఈరోజు పున్నా కైలాస్ నేత ఏమన్నా ఇవాళ కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందా? తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థి దశ నుంచే పోరాటం చేసిండు, జైలు కూడా తిన్నాడు, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. ఈరోజు 100 కేసులు పెట్టుకొని 11-12 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన, నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేసినటువంటి వ్యక్తి పున్నా కైలాస్ నేత. ఆయన అన్ని పదవులకు అర్హుడే, మంత్రి పదవికి కూడా అర్హుడే, ఎమ్మెల్యేకి అర్హుడే, ఎంపీకి అర్హుడే. మీరేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిర్రా? ఆయన పోరాట పటిమని గుర్తించి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడని చెప్పి ఆ యొక్క పదవిని కట్టబెడితే ఈరోజు మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏమాత్రం సబబు కాదు. జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు 25 సంవత్సరాల నుంచి మా బడుగు బలహీన వర్గాలు వేసినటువంటి ఓట్లతోటి గెలిచి ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులై ఈరోజు చిన్న పదవి, అది పొద్దుకులు కష్టపడే పదవి, మళ్ళీ ఏమన్నా జీతం వచ్చే పదవి కూడా కాదు, అధ్యక్షుని పదవి వస్తే జీర్ణించుకోలేకపోతే మేము ఏం అర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు మీ వెనకమటి తిరిగింది ఏమిటికి? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు
అనేక విధాలుగా మీకోసం ఎన్నో పోరాటాలు చేసిర్రు. తెలంగాణ ఎంకన్నా అని పేరు పెడతారు. ఏమిటికి ఇట్లాంటి కుట్రలు చేస్తందుక? ఈరోజు మేము ఏ విధంగా భావించాలి? మీరు లెటర్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు అందరూ మాకు ఇచ్చింది నామినేటెడ్ పోస్ట్ కాదు, అది పార్టీ పదవి, పార్టీ కోసం పనిచేసేటువంటి పదవి. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఓ పక్క పైకేమో ఒక మాట ఉంటుంది, లోపల ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంకటరెడ్డి గారు, మీరు బీసీల పట్ల ప్రేమ ఉంటే బాజాప్తుగా హైదరాబాదులో విలేకరుల సమావేశం ఏర్పరిచి రాసినటువంటి లెటర్ని ఉపసంహరించుకొని బీసీలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇది యావత్ బీసీలని అవమానించిందేగా మేము భావిస్తాం. రాబోయే రోజుల్లో మాతోటి ఖచ్చితంగా మీకు పని ఉంటుంది. మా బీసీ సమాజంతో మీరు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు గురవుతారు. బీసీలు ఓట్లేస్తేనే ఇవాళ మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే మేము మీ ఆస్తులు అడగట్లేము, మీ సుషి ఇన్ఫ్రాలో ఉద్యోగాలు ఇవ్వలే. మాకు మా రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల ప్రకారమే మాకు రిజర్వేషన్లు అడుగుతున్నాం, వాటాలు అడుగుతున్నాం తప్ప మేము మీ యొక్క ఇండస్ట్రీలో కానివ్వండి, మీ యొక్క కంపెనీలో కానీ ఉద్యోగాలు అడగడం లేదు. గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజు నుండి ఏ పదవులలోనైనా సరే బీసీలకు మేమెంతో మా వాటా అంతే ఇస్తేనే మేము ఊరుకుంటాం. కానీ ఇప్పటి నుండి ఎమ్మెల్యేలు ఎంపీ పదవులైనా సరే మా జనాభా తమాషా ప్రకారం మాకు కేటాయించాల్సింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా సరే బీసీలను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో బీసీలను విమర్శిస్తే ఏ విధంగా ఉంటుందో అని కూడా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలని నట్టేట ముంచేసింది. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాడబడినట్టుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఎవరు అడిగిరాయా నిన్ను? నీ అవసరానికి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి ఈరోజు ఢిల్లీలో ధర్నా చేసినావు. ఎవరి కోసం చేసినావు? నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి 4-5 నెలలు గడుపుకొని ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం అంటే మేము ఏం అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి నోటిఫికేషన్ని మరలా ఇప్పియాలి. కానీ ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏఐసిసి కమిటీ మరియు మన రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక బీసీ ముందు బిడ్డ పున్నా కైలాస్ నేత గారికి డీసీసీ పదవి ఇచ్చినందుకు నిష్పక్షపాతంగా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి పదవికి యావత్ బీసీ జనాలంతా కూడా, సంఘాలన్నీ కూడా, బీసీ లోకమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిన్న నల్లగొండలో గౌరవ మంత్రివర్యులు వాళ్ళ యొక్క అనుచరుల ఒత్తిడి వల్ల ఒక లేఖ రాయడం జరిగింది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తనని తిట్టిన వ్యక్తికి ఎలా ఇస్తారు అనేది ప్రశ్నించారు. అయితే గవర్నర్ మంత్రి గారికి ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆ రోజు తిట్టినప్పుడు లేనటువంటి విషయం ఇప్పుడు ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే సామాన్యులు తిట్టినా పర్వాలేదు, కానీ బీసీలకు పదవులు వస్తే మాత్రం మీరు తిట్టిన విషయం ఇప్పుడు గుర్తుకొచ్చి ఈ రోజు కేసు పెట్టడాలు వ్యతిరేకించడాలు జరుగుతున్నాయి. కాబట్టిగా మీరు మొన్న ఆర్ కృష్ణన్న గారి పిలుపునేతకి, జేఏసీ చైర్మన్ పిలుపునేతకి నల్గొండలో బీసీ బంధు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మీ అంచనగరమే పాల్గొని మా యొక్క నాయకుడు బీసీ పక్షపాతి బీసీలకి జనరల్ స్థానాల్లో కూడా మేము బీసీలకి సీట్లు ఇచ్చామని చెప్పుకున్నారు. మరి ఇలాంటి బంధువులకి విందులకు మాత్రమేనా మీరు పక్షపాతం వహించేది? ఇలాంటి పదవులు వచ్చినప్పుడు మీరు ఏరా? బీసీలకి మీరు పదవులు పంచండి, ఆత్మగౌరవం పంచండి. ఏదో ఎలక్షన్ల ముంగల రెండు పచ్చనోట్లు పంచి మద్యం మంచితే ఓట్లేస్తారనుకుంటే మాత్రం భ్రమించినట్టే. మీరు ఒకవైపు ఉద్యమం ఉవ్వెత్తున లేచి ముందుకెళ్తుంటే మీరు ఈ విషయం మాట్లాడే పక్కన పెట్టి అంచనాల ఒత్తిడికి మీరు లేఖ రాస్తున్నారంటే ఎటు వెళ్తున్నారు మీరు? తెలంగాణలో మీరు తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్నానని చెప్పుకున్న తెలంగాణ వెంకన్న గారికి ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు దీని గురించి లేఖ రాసేది ఉంటుంది. 42% రిజర్వేషన్ గురించి లేఖ రాసేది ఉంటుంది. అప్పుడు బీసీలంతా వెనుక ఉండేవాళ్ళం మేము. కానీ మీరు బీసీల తరఫున ఉండేటువంటి బీసీ వెంకన్నగా మారుతారా? లేకపోతే మీ అంచనా వెనకాల భజనగాల కోసం, భజన చేసే వ్యక్తుల కోసం మీరు లేఖలు రాసి డూడు బసవన్న అవుతారా అని మేము ప్రశ్నిస్తున్నా ఉన్నాం. బీసీలకు ఇవాళ ఉవ్వెత్తున లేచి చైతన్యవంతులు అయ్యారు. బీసీలకు ఎదురు నిలిస్తే మాత్రం
మేము ఒకటే చెప్తా ఉన్నాం, మన ఎలక్షన్లో మీకు అంత మెజార్టీ వచ్చిందంటే బీసీల ఓట్ల వల్లనే వచ్చిందని చెప్తా ఉన్నాం. ఒకవేళ మీకు బీసీల ఓట్లు అక్కర్లేదు, రాబోయే ఎలక్షన్లో మేము బీసీలతో సంబంధం లేకుండా పోటీ చేయాలనుకునే మీ ఉద్దేశం మీకు ఉన్నటువంటి అయితే మీరు ఆ లేఖను కొనసాగించాలి. లేకపోతే మీరు ఏదో గజేంద్ర మోక్షంలో విష్ణుదేవుడు కాక ఆదరాబాద్లో ఉరికినట్టుగా మీరు ఏదో మీ యొక్క చంద్రశేఖర మీద ప్రేమతో వెళ్ళారేమో, కానీ మీ స్థాయి అది కాదని మరోసారి చెప్తా ఉన్నాం. ఎందుకంటే నల్గొండలో మీకు అంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. మీరు ఒక ఎన్నో రాజకీయ పదవులు చేస్తూ ఎన్నో ఏళ్ళగా మీరు ఒక స్థాయి ఎన్నో భోగాలు అనుభవించారు. ఇక ఈ స్థాయిలో మీరు రాయాల్సిన లేఖ కాదు అది. ఎందుకంటే మీకు ఒక మంచి పేరు ఉంది, మంత్రి గారు ఎటువంటి ఇట్లా గుండా రాజకీయాలు కానీ చిల్లర రాజకీయాలు చేయడానికి ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగా హుందాగా మీరు మేలుకుంటారని త్వరగా మేల్కోవాలని మేము బీసీ దేశ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.